అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కన్నుమూయడం సంచలనం సృష్టించింది. కొన్నేళ్ల క్రితమే సుప్రీం లీడర్ను తమ టార్గెట్లో పెట్టుకుంది ఇజ్రాయెల్. ఏఐ టూల్స్, అల్గారిథమ్స్ను ఉపయోగించింది. ఖమేనీ కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రాజధాని నగరం టెహరాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్లపాటు హ్యాకింగ్కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు వెల్లడించారు. ఆ ఫుటేజ్ని ఎప్పటికప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నట్లు పేర్కొన్నారు. తమకు జెరూసలేం గురించి ఎంత తెలుసో టెహరాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్, అల్గారిథమ్స్ను ఉపయోగించింది. ఫిబ్రవరి 28న కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటాని ఉపయోగపడింది. ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతి శనివారం రోజున తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. టెహరాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకుని దాడి చేసింది. ఈ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన సమాచారం కూడా కీలకమైంది. శనివారం ఇజ్రాయెల్ USA చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఇరాన్పై సైబర్ దాడులు కూడా జరిగాయని జెరూసలేం పోస్ట్ వెల్లడించింది. అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అధికారిక మీడియా సంస్థల సైట్లు హ్యాక్ అయ్యాయి. దాంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ పడిపోయిందని ఆ మీడియా కథనం పేర్కొంది. ఇరాన్ ప్రతిదాడుల సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ సైబర్ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసేవారు? టెహరాన్లోని వెస్టర్ స్ట్రీట్ సమీపంలోని సుప్రీం లీడర్కు చెందిన కాంపౌండ్లో రోజువారీ కార్యకలాపాలన్నింటినీ ఒక కెమెరా యాంగిల్ ద్వారా నెతన్యాహు ప్రభుత్వం గుర్తించిందని ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఖమేనీ ఎక్కడుంటారు, ఎవరిని కలుస్తున్నారు, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు, తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళతారు, ఇలా ప్రతి విషయాన్ని US, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేశాయని వెల్లడించాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారుల్ని కూడా ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది.